హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నాగారా మోగింది. తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29 నాటికి తెలంగాణలో పదవీ కాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 3న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 10గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. అసెంబ్లీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్కు 4 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం దక్కనుంది. ఎన్నికల హామీని గుర్తు చేస్తూ సిపిఐ పార్టీకి కూడా 1 స్థానాన్ని కేటాయించాలని ఆ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారట. మజ్లిస్ పార్టీకి కూడా 1 స్థానం దక్కొచ్చని రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా ఈ ఎన్నికల్లో నేతలు తమకంటే తమకు ఛాన్స్ ఇవ్వాలని లాబింగ్ కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికున్న సమాచారం ప్రకారం అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నేతలు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధు యాష్కి, వి హనుమంతరావు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో పాటుగా మరికొందరు నేతలు పోటీలో ఉన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, మరికొందరు నేతలు ఈ పోటీలో ఉన్నారు. ఇక మైనారిటీ కోటాకు చెందిన వారికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్న నేపథ్యంలో వీరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో మరో అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్తగా మరో వ్యక్తి ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లుగా సమాచారం. ఆ నేత ఎవరో కాదు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చుగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అని చెప్పాలి. అతి పిన్న వయసులో రాజకీయ అరంగేట్రం చేసి ఎన్నో ఉన్నత పదవులకు వన్నె తెచ్చారు జగ్గారెడ్డి. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు విపరీతమైన పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి విజేతతో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అవకాశం కల్పించాలని జగ్గారెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు బలంగా కోరుకున్నారు. ఇక జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. జూలై 7న సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో జగ్గారెడ్డి జన్మించారు. 16 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన జగ్గారెడ్డి 1986లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. అలా 1995 నాటికి సంగారెడ్డి పురపాలక సంఘానికి చైర్మన్ అయ్యారు. రాజకీయాల్లో ప్రజాసేవే పరమార్థంగా తాను చేపట్టిన ప్రతి రాజకీయ పదవికి వన్నె తెస్తూ సంగారెడ్డి రాజకీయ ప్రజాక్షేత్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు జగ్గారెడ్డి. 2004లో టీఆర్ఎస్ పార్టీలో చేరి సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ పార్టీలో కేసీఆర్తో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు జగ్గారెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా జగ్గారెడ్డి మంచి గుర్తింపు పొందారు. పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే సొంత పార్టీ నేతలనే నిలదీసే మనస్తత్వం జగ్గారెడ్డిది. ఒకవేళ న్యాయం అధికార పార్టీ వైపు ఉంటే వారిని బహిరంగంగా సమర్థించే లక్షణం ఉన్న ఏకైక తెలంగాణ రాజకీయ నేత జగ్గారెడ్డిని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగ్గారెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి మంచి విజయాన్ని సాధించారు. ఇక 2012 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ విప్పుగా పార్టీకి ఎనలేని సేవలు అందించారు. 2014లో గులాబీ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల బీజేపీ పార్టీలో చేరిన జగ్గారెడ్డి తిరిగి 2015లో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. రెండు 2018లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్పై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగ్గారెడ్డి అద్భుత విజయాన్ని సాధించారు. ప్రస్తుతం హస్తం పార్టీలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకుని తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మాస్ లీడర్గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు జగ్గారెడ్డి. దశాబ్ద కాలంగా కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడంలో, హస్తం పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలన్న దృఢ సంకల్పంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేసిన ఏకైక నేతగా పార్టీలో జగ్గారెడ్డికి మంచి గుర్తింపు ఉంది. కానీ
కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా జగ్గారెడ్డిని ముందుకు వెళ్లకుండా చేయడానికి కొందరు నేతలు పరిగెట్టుకుని పావులు కదుపుతున్నారని, జగ్గారెడ్డిపై విషం కక్కుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు వినపడుతున్నాయి. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ నేతలు కోరుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జగ్గారెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించి తెలంగాణ కేబినెట్లో స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీలోని జగ్గారెడ్డి అభిమానులు, కొందరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు.